హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఏఆర్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గురువారం కాబట్టి మనం మ్యాక్సిమం నిఫ్టీని అవాయిడ్ చేద్దాం. ఎందుకంటే నిఫ్టీలో ఎక్స్పైరీ ఉంటుంది. సెన్సెక్స్లో అయితే ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఒకసారి సెన్సెక్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి చూసుకుని ఒక ట్రేడ్ని అయితే ప్లాన్ చేద్దాం. ఆల్మోస్ట్ సెన్సెక్స్ 80,100 వరకు వచ్చింది. 80,000 సైకలాజికల్ సపోర్ట్ కాబట్టి 80,000 దగ్గర నుంచి 80,100 దగ్గర నుంచే మార్కెట్ రివర్స్ అవుతుందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఒక 300 పాయింట్స్ 400 పాయింట్స్ అలా ఉంటుంది పైకి మూవ్. మనం ఒక కాల్ సైడ్ అయితే ఒక మంచి 60 క్వాంటిటీతో కాల్ సైడ్ ఒక ట్రేడ్ని అయితే ప్లాన్ చేసాం. ఇంకా కాల్ అయితే మన ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఆర్డర్ అయితే పెట్టాను. చెప్పాను కదా గాయస్, నిన్నటి నుంచి మన ట్రేడింగ్ రూల్స్ కొంచెం చేంజ్ చేసుకున్నాం. మనం ఒకసారి ఎంట్రీ పెడితే ఆ ఎంట్రీ లేదంటే స్టాప్ లాస్, అదే ఇక స్టాప్ లాస్ ట్రైలింగ్ అలాంటివి ఏమీ ఉండవు. కాల్ ఆప్షన్లో ఒక ఎంట్రీ పెట్టాను, చూద్దాం ఏమవుతుందో. మార్కెట్లో అంత ఫాల్ ఒకేసారి జరిగింది కాబట్టి ఇంకా లిక్విడిటీ అయితే ప్రజెంట్ ఉండదు. సో ఎంతో ఒక 300 పాయింట్స్ 400 పాయింట్స్ సెన్సెక్స్ అయితే మార్కెట్ పైకి వెళ్తే అప్పుడు అక్కడ లిక్విడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మన ఎంట్రీ అయితే ఇంకా అవ్వలేదు, కానీ ఎంట్రీ మాత్రం అది పర్ఫెక్ట్ ఎంట్రీ. ఆ ఎంట్రీకి వస్తే, కానీ వస్తుందో రాదో పేషెన్సీతో వెయిట్ చేయాలి. ట్రేడింగ్ అంటే పేషెన్సీయే. చూద్దాం. ఇక్కడ ఒకవేళ మంచిగా ఇంకేమైనా మనకి స్టాప్ లాస్ పాయింట్ కనుక ఐడెంటిఫై అయితే ఎంట్రీని కొంచెం పైకి మోడిఫికేషన్ చేద్దాం. ప్రజెంట్ అయితే స్టాప్ లాస్ పాయింట్ 1700 రూపీస్ లాస్తో ఒక స్టాప్ లాస్ పాయింట్ అయితే మనకి దొరికింది. అదే స్టాప్ లాస్ పాయింట్ అయితేనే మనకి ఆ ఎంట్రీ పర్ఫెక్ట్ అవుతుంది. ఇంకో స్టాప్ లాస్ పాయింట్ ఏమైనా ఐడెంటిఫై అయితే మార్కెట్లో కాల్ సైడు, ప్రెసిడెంట్ అయితే కాల్ సైడే మ్యాక్సిమం ట్రేడ్ చేయడానికి చూస్తాను. మంచి స్టాప్ లాస్ పాయింట్ ఇంకొక స్వింగ్ ఏమైనా అవకాశం వస్తే మన స్టాప్ లాస్ పాయింట్ని అక్కడ మోడిఫికేషన్ చేసి ఇంకో మన బయింగ్ లిమిట్ ఆర్డర్ని ఇంకో ఆర్డర్ అంటే కొంచెం పైకి ప్రైస్ పైకి వెళ్ళేటట్టు మనం ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయడానికి బాగుంటుంది. ప్రజెంట్ ఇంకో స్టాప్ లాస్ పాయింట్ అయితే ఇంకేం క్రియేట్ చేయలేదు. కాల్ ఆప్షన్ చార్ట్లో 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఒక స్టాప్ లాస్ పాయింటే క్రియేట్ చేసింది. సో నేను ఆ స్టాప్ లాస్ పాయింట్ దగ్గరలో మనకి ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను. మన వీడియో మ్యాక్సిమం కొంచెం లెంత్ అవుతుంది. లెంత్ అయినా మీకు మ్యాక్సిమం ఒక నాలెడ్జ్ అంటూ వస్తుంది. మన వీడియోని మ్యాక్సిమం పూర్తిగా చూడండి. చూస్తున్న టైంలో ఎక్కడైనా మీకు మన వీడియో కనుక నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేసి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎవరైనా మీకు మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. నేనైతే వాస్తవమే పెడతాను గాయస్. ప్రాఫిట్స్ వచ్చిన రోజు వీడియో పెట్టి లాస్ వచ్చిన రోజు వీడియో పెట్టకూడదు, పెట్టకపోవడం అలాంటిది ఏమి ఉండదు. మొన్న ఒక రోజు వాస్తవంగా అయితే లాస్ వచ్చింది, ఆ రోజు నేను వీడియో పెట్టలేదు. ఎందుకంటే కొంచెం డిస్టర్బ్ అయ్యాను. లాసెస్ 2 డేస్ నుంచి లాసెస్ వస్తున్నాయి కదా అని చెప్పి. అంటే ఓవరాల్గా మన మంత్లీ పిఎన్డిలో నేనేం పెద్ద లాస్ అయిపోలేదు, ప్రాఫిట్లోనే ఉన్నాను ఇంకా. కాకపోతే ఒక వరుసగా వచ్చిన డబ్బులు 2 డేస్లో మనం ఓవర్ ట్రేడ్ వల్ల కొంచెం పోవడం వల్ల మనం అయితే ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది. సో అందుకని ఆ రోజు లాస్ అయ్యాను. చూడండి గాయస్, మన కాల్ ఆప్షన్లో మన ఎంట్రీ వరకు దగ్గరికి వస్తుంది. ఒక 20 రూపీస్ ఇంకా ఆప్షన్ ప్రీమియం సెన్సెక్స్లో కిందకు వస్తే మనకు ఎంట్రీ అయితే ఎగ్జిక్యూట్ అయిపోతుంది, మన ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దాం ఏమవుతుందో. ఒక 15 రూపీస్ అలా ఉంది ఇంకా మనకి. ఆ 15 రూపీస్ కనుక మార్కెట్ కిందకు వస్తే మనకి ఎంట్రీ అయితే అయిపోతుంది. ఈ కాల్ ఆప్షన్ మ్యాక్సిమం మీకు 750 వరకు వెళ్ళే అవకాశం ఉంది గాయస్. ఇంకా మనకైతే ఎంట్రీ రాలేదు. ఒకసారి సెన్సెక్స్ని 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో, 15 మినిట్స్ మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ఒకసారి చెక్ చేసుకుందాం అన్నీ, సెన్సెక్స్ ఎలా నడుస్తుంది అని. సెన్సెక్స్లో ఇప్పుడు ప్రజెంట్ క్రియేట్ చేసిన లో అయితే మంచి స్టాప్ లాస్ పాయింట్కి అయితే క్రియేట్ చేసింది.
చూసారా కాల్ ఆప్షన్లో మంచిగా ఒక ట్రెండ్ లైన్ కూడా వచ్చింది. ఆ ఏదైతే మన కాల్ ఆప్షన్లో రెడ్ లైన్ రెసిస్టెన్స్ లైన్ ఉందో అది గనక బ్రేక్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ ఒక 5 మినిట్స్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే ఖచ్చితంగా దాంట్లో 700 పై వరకు టార్గెట్ ఉంటుంది గాయస్. చూడండి మనకి ఇంకో స్వింగ్ స్టాప్ లాస్ పాయింట్ క్రియేట్ చేసింది. సో నేనైతే నా నేను ముందు పెట్టిన లిమిట్ ఆర్డర్ అంటే ముందు పెట్టిన ఆర్డర్ని నేను తీసేసి మా మన మన ఆర్డర్ని ఇంకొంచెం పైకి షిఫ్ట్ చేశాను. ఎందుకంటే అక్కడ ఇంకో స్టాప్ లాస్ పాయింట్ మనకి దొరికింది. మన కింద ఎంట్రీ వరకు అది రాదేమో అని చెప్పి కొంచెం డౌట్ ఉండే, అందుకోసమే ఎంట్రీని ఇంకొంచెం పైకి మోడిఫికేషన్ చేశాను. అక్కడ ఒక స్టాప్ లాస్ పాయింట్ క్రియేట్ చేసింది. సో ఆ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దాని కింద పెట్టుకున్న ఆర్డర్ని నేనైతే క్యాన్సిల్ చేసేస్తాను. చూసారా కదా మన రెసిస్టెన్స్ కాల్ ఆప్షన్లో రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అది కనుక బ్రేక్ అయితే మంచి మూమెంట్ ఉంటుంది. అది ఇంకొంచెం మన ఆర్డర్ని తీసుకుని వెళ్తే మంచిగా ఉంటుంది. మనకి అయితే ఇంకా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. కింద ఒక ఆర్డర్ పెట్టాను కానీ ఆ ఆర్డర్ మ్యాక్సిమం అక్కడ దాకా నేను రాదనుకుంటున్నాను. అందుకే పైన ఇంకో ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దామని చూస్తున్నాను. రెండిట్లో మ్యాక్సిమం ఫస్ట్ పై ఎంట్రీ అవుతుంది అనుకోండి. పై ఎంట్రీ అయిన వెంటనే కిందన పెట్టిన ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తాను. ఇప్పుడు ఆ ఆర్డర్ని అయితే క్యాన్సిల్ చేసేస్తాను, ఎందుకంటే ఒకవేళ అంతవరకు కింద వరకు వచ్చేటట్టు కనిపించట్లేదు. మనం ముందు పెట్టుకున్న ఆర్డర్ని అయితే క్యాన్సిల్ చేశాను. అక్కడ చూడండి గాయస్, ఫస్ట్ ఒక స్వింగ్ లో కింద మనకి స్టాప్ లాస్ పాయింట్ దొరికింది కాబట్టి అక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను. ఇప్పుడు మనకి ఇంకో స్వింగ్ కనిపిస్తుంది మార్కెట్లో. స్వింగ్స్ చూడండి, హయ్యర్ లోస్ ఫామ్ చేస్తుంది, హయ్యర్ హైస్ ఫామ్ చేస్తుంది 1 మినిట్ టైం ఫ్రేమ్లో. సో మనకి ఈ స్వింగ్ కూడా ఇప్పుడు సెకండ్ స్వింగ్ కనిపిస్తుంది కదండి, ఆ స్వింగ్లో మనకి ఎంట్రీ ఏదైనా అయితే ఆ స్వింగ్ లో కింద మన స్టాప్ లాస్ ఉంది. అంటే మన టార్గెట్ ఆ స్వింగ్ హైని ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకో హైని క్రియేట్ చేయాలి కాబట్టి మార్కెట్ ఆ హైన మన టార్గెట్ ఉంటుంది. కానీ మనకి ఫస్ట్ పెట్టిన ఆర్డర్ అయితే పర్ఫెక్ట్ ఎంట్రీ అండి, కానీ అక్కడ దాకా వచ్చేటట్టు కనిపించట్లేదు మూమెంట్. సెన్సెక్స్లో మంచి ఒక ఫుల్ బాడీతో 5 మినిట్స్ క్యాండిల్ ఒకటి మరబోజు క్యాండిల్ అంటారండి దాన్ని, అదైతే ఫుల్గా బాడీతో క్లోజ్ అయ్యింది. ఇంకా మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఒకవేళ మీకు ఏమైనా లెంతీ అనిపిస్తే వీడియోని కొంచెం స్కిప్ చేసుకుంటూ వెళ్ళండి. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత చూద్దాంలే ఏమైందో తెలుసుకుందాం అని అనుకుంటే. ఓకే గాయస్, ఇంకా రెసిస్టెన్స్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. మన ఆర్డర్ అయితే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అది ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది. అది బ్లాస్ట్ అవుతుందని చెప్పే ఉన్నాను, కానీ ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే అది మన ఎంట్రీని తీసుకుంటుందా తీసుకోదా అదే డౌటు. ఒకవేళ ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ అయినా నో ప్రాబ్లం అండి. ఎంట్రీ తీసుకోకుండా పైకి వెళ్ళిపోతే మాత్రం చాలా ఇదిగా ఉంటుంది. ఒకవేళ ఎంట్రీ తీసుకుని స్టాప్ లాస్ అయితే మనం బాధపడక్కల్లా, ఎందుకంటే ఎంట్రీ అయిందంటే స్టాప్ లాస్తో టార్గెట్ ఏదో ఒకటి అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది 1 మినిట్ టైం ఫ్రేమ్ కాబట్టి ఒక 10 ఆర్ 15 మినిట్స్లో మనకి ఫైనల్ అయిపోతుంది. ఒక్కోసారి 1 మినిట్లోనే ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది. దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మెయిన్ మనకి ఎంట్రీ అండి, ఎంట్రీ అవ్వాలి. అబ్జర్వ్ చేయండి గాయస్, మీరు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మన స్టాప్ లాస్ ఎప్పుడు స్వింగ్ లో కిందనే ఉండాలి. మార్కెట్ హయ్యర్ హైస్ ఫామ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మనం బయ్యర్ కాబట్టి. సో మనం టీటా ఎఫెక్ట్ మన మీద పడకూడదని చెప్పి మ్యాక్సిమం మనం ఎక్స్పైరీకి దగ్గరున్న ఇండెక్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఇవాళ గురువారం నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీలో ట్రేడ్ చేస్తే మనకి టీటా మన ఫ్రెండ్ అవ్వదండి, టీటా మన ఎనిమి అవుతుంది. తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు, టీటా, గామా, డెల్టా ఆప్షన్ ప్రీమియంని డిసైడ్ చేసేవి అవే. ఈ 3 ఉంటాయి, టీటా, డెల్టా, గామా. మనకి ఇంకా చాలా పేషెన్స్ ఇస్తూ ఉండాల్సి వస్తుందండి. మన ఆర్డర్ అయితే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మంచిగా చూడండి, ఆ గ్రీన్ క్యాండిల్ మంచిగా వెళ్ళిపోతుంది. మన ఆర్డర్ ఒక 5 రూపీస్ 10 రూపీస్ దగ్గర మనకి ఎగ్జిక్యూట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది.
ఆ కంగారులో మనం ఎక్కడ పడితే అక్కడ కొనేస్తే మన స్టాప్ లాస్ పాయింట్ అనేది చాలా ఎక్కువైపోతుందండి. సో అందుకనే నేను మన స్టాప్ లాస్ పాయింట్ కరెక్ట్గా పెట్టుకొని దాని తర్వాత ఎంట్రీని ప్లాన్ చేస్తాను. వస్తుందండి, ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. కానీ వచ్చినప్పుడు మనకి రిటర్న్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. చూడండి గాయస్, అది ఒక 10 రూపీస్ అలాగా దగ్గరలో వచ్చి వెళ్ళిపోయింది. ₹1 వరకు వచ్చి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి అయితే ఒక 5 పైసెస్ దగ్గర మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా వెళ్ళిపోయింది. ఒక్కోసారి అలాగే అవుతూ ఉంటుంది. కానీ అది ఇంకా ఆర్డర్ పెట్టుకునే విధానం ఏంటంటే, ఎంట్రీ పెద్ద పెద్ద ప్లేయర్లు వేరే విధంగా పెడతారు. అలా మనకి పెట్టడం ఇంకా ఐడియా రాలేదు. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాక్టికల్గా నేర్చుకోవాలండి. దీంట్లో ఏది ప్రాక్టికల్గా నేర్చుకోవాలన్నా చెప్పినా ఫస్ట్ మెయిన్ మనీని రిస్క్ చేయాలి. మనీ రిస్క్ చేయకుండా ఏది రాదు ఇందులో. ఇందులో అన్ని అన్ని సబ్జెక్టులు నేర్చుకోవాలంటే మనీ పెట్టుబడి పెట్టాలి. ఎలాగో దీంట్లో కూడా మనీ అలాగే పెట్టుబడి పెట్టాలి. కాకపోతే దీంట్లో పెట్టే మనీ పోతుంది, అక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది. కానీ ఇక్కడ పోవడం ఏంటంటే మెంటల్గా ఎమోషనల్గా డిసప్పాయింట్ అవుతాం. కాకపోతే మార్కెట్ కరెక్ట్గానే ఉంటుందండి. కానీ మనమే మార్కెట్లో ఎమోషనల్గా కరెక్ట్గా లేక అలా ఇలా చేస్తేనే మన ఆర్డర్లు ఓవర్ ట్రేడింగ్ చేసి ఇలా లాస్ అవుతాం. చూడండి గాయస్, మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవడానికి వస్తుంది. ఓకే గాయస్, మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇంకా దీంట్లో మనం ఎలాంటి ఆర్డర్ టార్గెట్ అయితే కొద్దిగా తగ్గిస్తున్నాను. స్వింగ్ హై వరకు పెట్టాను కదా, కొద్దిగా తగ్గించాను. ఇంకా దీంట్లో ఎటువంటి మోడిఫికేషన్స్ ఉండవు. అయితే స్టాప్ లాస్ లేదంటే టార్గెట్. స్టాప్ లాస్ ట్రయల్ చేయడం ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుంటారు. స్టాప్ లాస్ ట్రయల్ చేయడం విధానం. ఇందులో నేను ఎటువంటి స్టాప్ లాస్ని అయితే ట్రయల్ చేయను. ఓకే, 500, 300 అలా ప్రాఫిట్లో నడుస్తుంది. ఓకే, 900 మనకి ఆ టార్గెట్ కనుక రీచ్ అయితే మ్యాక్సిమం 4000 అలా వస్తుందండి. స్టాప్ లాస్ అయితే కనుక 1800 రూపీస్ లాస్ అవుతాం. నేను మ్యాక్సిమం 1800 రూపీస్ రిస్క్ తీసుకున్నా కాబట్టి 3500 అలా క్రాస్ అయితే ఎగ్జిట్ అవుతాను. 4000 వరకు ఉండను మేబీ. ఓకే, 500, 1000 రూపీస్ అలా నడుస్తుంది. 1200. చూడండి గాయస్, ఆ మార్కెట్ ఆ స్వింగ్ లోని కనుక బ్రేక్ చేయకపోతే మన స్టాప్ లాస్ అవ్వదు. అంటే అది స్ట్రక్చర్ చూడండి దాన్ని. ఒక స్వింగ్ ఇంకో స్వింగ్ హయ్యర్ లో అంటారు దాన్నే. స్వింగ్ హయ్యర్ హై ఫామ్ చేస్తుంది. అంటే మనకు కూడా ఇప్పుడు ఇంకో హైని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేస్తుంది అని చెప్పి మనం ఈ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసాం. అది ఒకవేళ క్రియేట్ చేసింది అనుకోండి మన టార్గెట్ అవుతుంది. క్రియేట్ చేయలేదు అనుకోండి స్టాప్ లాస్ అవుతుంది. 700 అలా నడుస్తుంది. ఓకే, చూద్దాం గాయస్ ఏమవుతుందో. మనకైతే 1000 పైనే ప్రాఫిట్ నడుస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంతసేపు ఉంటుంది ఏంటి అనేది మనం చెప్పలేము. ఒక్కోసారి 1 మినిట్లో టార్గెట్ కొట్టేస్తుంది అలాగా. ఓకే గాయస్, మళ్ళీ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. వచ్చిన 1000 రూపీస్ కూడా పోయాయి. లాస్ట్లోకి వచ్చేసింది గాయస్. చాలా స్పీడ్ కిందకు వచ్చేసింది. మన స్టాప్ లాస్ దగ్గరికి వచ్చేసింది గాయస్. 1000 రూపీస్ కాస్త 700, 800 లాస్ట్లో నడుస్తుంది. ఇప్పుడు 1100 రూపీస్ ప్రాఫిట్ ఉన్న ట్రేడ్ ఇప్పుడు 600, 700 లాస్ట్లో నడుస్తుంది. ఏం లేదు గాయస్, మన డిసిప్లైన్ మెయింటైన్ చేద్దామని అనుకున్నాం. డిసిప్లైన్గా ఉందాం. చూద్దాం ఈ ట్రేడ్లో ఏమవుతుందో. ఓకే గాయస్, ఈ ట్రేడ్లో అయితే స్టాప్ లాస్ అయ్యింది మనకి ఈరోజు 1800 రూపీస్ లాసు. మన స్టాప్ లాస్ అయిన తర్వాత మార్కెట్ అయితే మంచిగా పెరిగినట్టుంది. ఓకే ఓకే గాయస్, ఈ రోజుకి ఇంతే. శుక్రవారం రేపు మనం నిఫ్టీలో ట్రేడ్ చేద్దాం. బాయ్ గాయస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.